మమ్మీ కానీ మా అమ్మమ్మలు కానీ ఎప్పటి నుంచో చెప్తారనమాట. ఇంటికి ఫిష్ తెచ్చినప్పుడు లైక్ వండే ముందు ఇట్లా ఉప్పు తిప్పేయాలని చెప్తారు. సో నేనైతే ఎప్పుడు చేస్తాను అది. ఒక 1.5 కిలో దాకా ఉన్నాయి కదా, సో 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. సో పిల్లలు తింటారు కదా, సో అది మైండ్లో పెట్టుకొని చేయండి. సో ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ వేసి హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రో. సో మా కాలనీలో గుడి కట్టారనమాట, నరసింహస్వామి టెంపుల్. చాలా బాగుండే. అండ్ ఇంకా మేము ఫిష్ మార్కెట్కి వచ్చాము. సో నెక్స్ట్ ఏంటి అనేది మీరే వీడియోస్లో చూసేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. लास्ट टाइम भी वही लिए రేపు తిన్నాను కదా ఫిష్. రేపు వస్తే ఫుల్ రష్ ఉంటుంది, ఫిష్ కోసం ఫుల్ రష్ ఉంటుంది. అందుకే ఇవాళ వచ్చి తీసుకెళ్ళిపోతున్నాను. అవును, అయినా పులుసు ఇవాళ రాత్రి పెట్టుకొని రేపు తింటే ఆ మజా వేరు ఉంటుంది. సో ఇప్పుడే అన్ని ఫ్రెష్గా కూరగాయలు అయితే తీసుకొచ్చేసినాం. ఇంకో మీరు చూసినారు కదా ఫిష్. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. సో యాక్చువల్లీ రేపు కూడా చేసుకోవచ్చు, మిరిగం రోజు. మమ్మీ మిరిగమే అంటారానే. సో ఇప్పుడే చేసి పెట్టేస్తే పులుసు రేపు ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మొత్తం తిరిగినాం కదా, ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది మేము బయట ఉండి. సో మ్యాంగో కట్ చేసుకొని తినాలి. ఫస్ట్ క్లీన్ చేసిన. సో మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాం. వాళ్ళే అక్కడ సాల్ట్ వేసి క్లీన్ చేసినారు, బట్ నేను కూడా ఇంకా ఇంటికి తెచ్చుకున్నాక మంచిగా క్లీన్ చేసేసుకున్నా. సో ఇది వచ్చేసి ఫ్రై కోసం, ఇది ఫిష్ పులుసు. ఎక్కువ నాకైతే అంత ఇష్టం ఉండదు ఫిష్. మా పిల్లలు హస్బెండ్ వాళ్ళైతే తింటారు మంచిగా. సో తలకాయ అవన్నీ ఉంటాయి కదా, తోక తలకాయ అవన్నీ వేసేసి ఇంకో 2-3 పీసెస్ వేసి ఫిష్ చేస్తాను, పులుసు చేసేస్తా. ఇది వచ్చేసి ఫ్రై. సో ఫస్ట్ ఫ్రైకి మ్యారినేట్ చేసేసుకుందాం. ఈ పీసెస్ ఉంటాయి కదా మంచిగా, ఇట్లా నాకైతే ఇట్లాంటి పీసెస్ నచ్చుతాయి మంచిగా. సో ఇవన్నీ ఫ్రై కోసం. సో దీనికి ఏంటంటే ఇవన్నీ ఒక బౌల్లో వేసుకున్నా కదా, సపరేట్ మసాలా ప్రిపేర్ చేయాలన్నమాట. చేసి ఆ మసాలా ఇందులో వేసేస్తే సరిపోతుంది, మొత్తం అన్ని ఫిషెస్కి పట్టేయచ్చు. సో ఇవన్నీ మసాలాలు కావాలి మనకి. ఎక్స్ట్రా ఏం లేదు, జస్ట్ ఇంట్లో ఉన్న ఉప్పు కారాలు అవి వాటితోటే చేసేయడం. ఎంత సింపుల్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే కంపల్సరీగా హల్దీ వేసేసి, కారం మీకు ఇంకా స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ నేను రెసిపీ షేర్ చేసినాను షార్ట్స్లో, బట్ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అనమాట. ఒక 1.5 కిలో దాకా ఉన్నాయి కదా, సో 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. సో పిల్లలు తింటారు కదా, సో అది మైండ్లో పెట్టుకొని చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంట్లో మనం మసాలా పౌడర్ చేసుకుంటాం కదా, అది కొంచెం. నెక్స్ట్ సాల్ట్ తగినంత. మనం లాస్ట్కి టేస్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆయిల్. ఇంకా మస్టర్డ్ ఆయిల్లో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫిష్ పులుసు కానీ లేదంటే ఫ్రై కానివ్వండి. మస్టర్డ్ ఆయిల్లో చేస్తే మస్తు ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బెంగాలీస్ వాళ్ళైతే ఎక్కువ అదే యూజ్ చేస్తారు, అదే ఆయిల్. సో మంచిగా ఆయిల్ వేసేసి ఇది పేస్ట్ లాగా తయారు చేయాలన్నమాట. సో ఇంకా ఇందులో మెయిన్ వచ్చేసి ఇది
జీలకర్ర మెంతుల పొడి ఇంట్లో చేసుకొని నేను పెట్టుకుంటాను అనమాట. లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా 3-4 months దాకా ఉంటుంది. సో పులుసులో ఇది కంపల్సరీ, ఏ పులుసు అయినా సరే ఇది వేస్తే ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర మెంతులు రోస్ట్ చేసుకొని చేయాలన్నమాట. సో ఇంకా ఇదంతా మంచిగా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. ఎక్కువ వేయద్దు, ఆ స్మెల్ బాగుండదు అనమాట. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, నిమ్మరసం కూడా వేసుకోవాలి. సో మంచిగా చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. సో ఇది ఫిష్కి మంచిగా పడుతుంది అనమాట, అన్ని ముక్కలకి. సో ఇదే టైంలో మీరు ఉప్పు కారం అన్ని టేస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి బియ్యం పిండి, ఇది కూడా కొంచెం వేసేసుకోండి. కొంచెం ఆ ఫిష్కి క్రిస్పీనెస్ డైరెక్ట్ వేస్తా, క్రిస్పీనెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా అదనమాట. సో ఇది కూడా యాడ్ చేసేసుకోండి. ఇదంతా జస్ట్ ఆ క్రస్ట్ బాగుంటుంది అనమాట ఇవన్నీ వేస్తే. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇదైతే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను, కొంచెం ఎక్కువ వద్దు. సో ఇవన్నీ వేసేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకుందాం మంచిగా. మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లెమన్ వేసేస్తున్నాను. ఒక 1 లెమన్ తీసుకోండి. లెమన్ వేసిన తర్వాత ఇంకా మంచిగా దీన్ని మిక్స్ చేసుకోండి. ఇంకొంచెం ఆయిల్ పడుతుంది ఎందుకంటే గట్టిగా అయిపోయింది కదా. కొంచెం రనీ టెక్స్చర్ ఉంటే ఫిషెస్కి ఈజీగా పట్టేస్తుంది అనమాట. ఎక్కువ రనీ కాదు, జస్ట్ కొంచెం. ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నా. సో ఇది డీప్ ఫ్రై చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం ఇందులో నేను కలర్ కూడా వేస్తా. యాక్చువల్లీ మా హస్బెండ్ తిడతాడు కలర్ వాడద్దని, బట్ అప్పుడప్పుడే కదా ఇట్లాంటివి చేసేటప్పుడే వాడతాం. ఊకుకే ఎవరు కలర్ కూడా ఏం ప్రిఫర్ చేయరు ఫుడ్లో. సో మంచిగా ఇది మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో కొంచెం ఫుడ్ కలర్, లిక్విడ్ ఫుడ్ కలర్ ఉన్నా మీరు వేసేయండి చాలు. అమ్మో చాలా జాగ్రత్తగా ఉన్నా, నేను అసలు వైట్ వేసుకున్నా. సో ఇది మంచిగా మిక్స్ 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 మిక్స్. సో ఇంకా ఇది అంతే. ఈ మిక్చర్ మనం ఫిషెస్కి పట్టించేసి మ్యారినేట్ చేసేయాలి. మీ దగ్గర ఎంత టైం ఉంటే అంత, లేదు టైం అంటే ఒక 10 minutes మ్యారినేట్ చేసినా చాలు. సో అందులో మిక్స్ చేసే ముందు ఫస్ట్ దీని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. పర్ఫెక్ట్ ఉంది, కొంచెం ఉప్పు పడుతుంది. సో ఇట్లా చేసుకునే ముందే అన్ని టేస్ట్లు చూసుకుంటే ఆ డిష్ అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఎక్కువ ఫిష్ని ఇట్లా గట్టిగా మిక్స్ చేస్తే అవి విరిగిపోతాయి, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి కదా పీసెస్. జస్ట్ ఇట్లా రబ్ చేస్తున్నట్టు చేయాలంతే, వాటిని ప్రెస్ చేయొద్దు, జస్ట్ రబ్ చేయాలంతే. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియోస్ కనుక మంచిగా ఉన్నాయి అని అంటే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో దట్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ మధ్య ఎక్కువ తీయట్లేదు నేను లెంతీ వీడియోస్, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు. సో ఇంకా అందుకే చలో
కుదిరినప్పుడు తీద్దామన్నట్టు తీస్తున్నాను. ఇప్పటి నుంచి ట్రై చేస్తా లెంది వీడియో కూడా తీసి పెట్టడానికి. వ్యూస్ వస్తే నాకు మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందరు చూస్తున్నారు, నేను చేయాలి అన్న అది ఉంటుంది. సో ఇంకా రావట్లేదు కదా, అందుకే నేను కూడా లైట్ తీసుకుంటున్నా, షార్ట్సే పెడుతున్నా అనమాట. సో మంచిగా చూడండి ఎంత మంచి కలర్ ఇట్లా వచ్చేసి ముక్కలకి మంచిగా అంటుకుంది మసాలా మొత్తం. సో ఇట్లా ఉండాలన్నమాట. ఇంకా ఇది మ్యారినేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు పులుసు పెట్టేద్దాం. సో మా మమ్మీ కానీ మా అమ్మమ్మలు కానీ ఎప్పటి నుంచో చెప్తారనమాట, ఇంటికి ఫిష్ తెచ్చినప్పుడు లైక్ వండే ముందు ఇట్లా ఉప్పు తిప్పేయాలని చెప్తారు. సో నేనైతే ఎప్పుడు చేస్తాను అది. ఇది మేము పాటిస్తాము, మీరు పాటిస్తారో లేదో నాకు తెలియదు, పాటించమని కూడా నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం. సో నేను చేసేది మీకు చెప్తున్నా అంతే. సో ఇంకా ఒక 1 kg ఆఫ్ ఫిష్కి, 1 kg కాదు, ఒక 800 grams ఉండొచ్చు. ఆ ఫిష్కి నేను 7 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. దీన్ని దొడ్డుగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ అయితే మనం చింతపండు నానబెట్టుకుందాము, మెయిన్ కదా పులుసులోకి. సో ఈ పులుసులో ఎక్కువ పులుపు ఉంటేనే చాలా బాగుంటుంది. పులుసులో పులుపు లేదనుకో అది పులుసు లాగానే ఉండదు కదా, బాగాలే కదా జోక్. సో ఇంత అయితే సరిపోతుంది. దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ వేసేసి నానబెట్టేద్దాం. సో ఫిష్ పులుసు ఇలాగే చేయాలని కాదు, చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. సో ఇది మా మమ్మీ, మా అమ్మమ్మలు, పెద్దమ్మలు ఎట్లయితే చేస్తారో అది నేను చూపిస్తున్నా. ఇందులో బెండకాయ వేసి కూడా చేస్తారు, కొంతమంది మ్యాంగోస్ వేసి చేస్తారు. సో చాలా రకాలుగా ఉంటాయి. మంచిగా దీన్ని క్లీన్ చేసేసుకొని చింతపండుని కూడా నమ్మొద్దండి, పురుగులు ఉంటాయి. అందుకే మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకొని మళ్ళీ మంచి నీళ్ళతో క్లీన్ చేసుకొని అప్పుడు నానబెట్టాలి. ఇంకా మంచిగా ఒక పెద్ద వెడల్పు గిన్నె ఉంటే ఇట్లా పెట్టేసుకోండి. మట్టిది తీసుకోవాలి ఫిష్ కోసం, ఫిష్ పులుసు కోసం, లేదంటే చికెన్ ఫ్రై చేసినా కానీ మట్టి కుండ అంటారు కదా, చాలా బాగుంటుంది. తీసుకుంటా. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కే లోపు మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందాం, తొందరగానే అయిపోతుంది పని. ఆడవాళ్ళకి మల్టీ టాస్కింగ్ చాలా ఈజీ, ఉట్టిగానే రాలే ఆ పేరు. సో అక్కడ ఇప్పుడు తినడానికి ఫుడ్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఐ మీన్ ఇది పులుసు రేపటి కోసం కదా. సో ఈ వీడియో మీరు మిర్గం రోజు చూస్తారు, లైక్ సండే. నేను ఇది తీసేది సాటర్డే. సో ఇప్పుడు డిన్నర్ కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఇట్లా దొడ్డు కట్ చేసుకుంటే చాలు. సో ఆయిల్ కొంచెం వేడవగానే ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇవి జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు దీన్ని వేగనివ్వాలన్నమాట. ఎక్కువ మాడితే టేస్ట్ అంతా పోతుంది. సో ఇది మెయిన్, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోవాలంతే. సో ఇప్పుడు ఇందులో కొన్ని ఎల్లిగడ్డలు వేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్మెల్లిగడ్డ కూడా వేయాలి, బట్ కొన్ని ఒక 10 అట్లా ఎల్లిపాయ కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా ఫిష్ పులుసు అవుతుంది, ఇంకా ఫ్రై చేసేద్దాము. మంచిగా ఒక 15 minutes అయితే మ్యారినేట్ అయింది, చాలు. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. డీప్ ఫ్రై చేస్తే బాగానే ఉంటుంది, బట్ హస్బెండ్ కోసం కొంచెం హెల్త్ కాన్షియస్ అనమాట. సో అందుకే కొంచెం ఆయిల్ వేసి చేద్దాం.
మా కోసం మేము డీప్ ఫ్రై చేసుకుంటాం. సో ఇంకా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసినట్టే ఇలా వేసేయాలన్నమాట. సో మంచిగా వాటిని ఒక 5 minutes అలా వదిలేస్తే ఆ క్రిస్ప్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు మీరు టర్న్ చేస్తే మంచి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. సో వీటిని 5 minutes వదిలేస్తాం కదా, ఇది మాత్రం మర్చిపోవద్దు, పులుసుకి ఆనియన్స్ వేసాం కదా. సో మంచిగా ఇది పర్ఫెక్ట్ అనమాట, ఇలా అయిపోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని చల్లార్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇంతకన్నా ఎక్కువ మాడిపోతే ఆ టేస్ట్ అనేది బాగుండదు. సో ఇట్లా ఉండాలి ఎగ్జాక్ట్గా. సో మంచిగా దీన్ని చల్లార్చేద్దాం. ఒక 10 minutes ఫ్యాన్ గాలికి వదిలేస్తే మంచిగా చల్లగా అయిపోతుంది. సో ఇదంతా చూసి మెస్ చూసి ఏమి అనుకోకండి, అందరి ఇంట్లో ఉండేదే. ఇప్పుడే వచ్చినాం కదా మార్కెట్ నుంచి, అవన్నీ పెట్టాలి. రాగానే కుకింగ్ చేస్తున్నాను కదా, సో ఏవి ఇంకా తీయలేదన్నమాట. సో కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం సెట్ చేసేస్తాం. సో ఒక 5 minutes అవ్వగానే దీన్ని ఇట్లా టర్న్ చేసుకోవడమే. చూడండి ఆ క్రిస్పీనెస్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. పప్పుచారు తోటి కానివ్వండి, ఉట్టిగా ప్లెయిన్ రైస్లో అయినా సరే. ఇట్లా తొందరగానే కుక్ అయిపోతున్నాయి ఫిష్. నార్మలీ జస్ట్ ఒక 5 minutes తీసుకుంటుంది అంతే. అందుకే ఎక్కువ దాన్ని ఏమంటారు, చెంచాతోటి ఇట్లా అనొద్దు అంటారు, ఇరిగిపోతాయి అని చెప్తారు. ముక్కలన్నీ తొందరగా ఇరిగిపోతాయి అన్నమాట. సో ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కంపల్సరీ అన్నమాట ఇవన్నీ. మంచిగా క్రిస్పీనెస్ అయితే తెలుస్తుంది. సో ఫిష్ ఫ్రై రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ పులుసు. టేస్ట్ అయితే అద్దరిపోయిందని నాకు తెలుసు, ఎందుకంటే ఎప్పుడు చేస్తాను కాబట్టి. ఫస్ట్ టైం అయితే కాదు, చాలాసార్లు చేసినాను. సో ఎప్పుడు చేసినా అదే టేస్ట్, ఇంకా మంచిగా అయితే తప్ప ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీ కనుక నచ్చితే ఫస్ట్ లైక్ చేసేయండి, ఓకేనా? సో నెక్స్ట్ ఫిష్ పులుసు చేసేద్దాం. చల్లగా అయిపోయింది కదా, దీన్ని గ్రైండర్లోకి తీసేసుకుందాం. సో ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, మెంతుల పొడి అన్నీ వేసేయాలన్నమాట. సో చింతపండు వేసేద్దాం ఇందులో. ఈ వాటర్ కొన్ని వేసేసుకోండి, మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది వేసిన తర్వాత ఇంకా చెప్పినాను కదా, పసుపు తగినంత ఇందులోనే వేసేయండి. పసుపు, ఉప్పు, కారం. కారం మీకు స్పైసీగా ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, నార్మల్ స్పైస్ ఇష్టం అంటే అట్లా కొంచెం వేసుకోండి. కాకపోతే ఈ చేపల పులుసులో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది, లేదంటే నీచు వాసన వస్తుంది. సో నేను అయితే 2 full spoons వేసినాను, తెలిసి చాలు. ఇంకా ఓకే, అంతే. ఇది మంచిగా ఇప్పుడు పేస్ట్ లాగా. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయడం మర్చిపోయినాను. సో ఇది కంపల్సరీ. ఇది వేసేసి దీన్ని ఇంకా పేస్ట్ లాగా చేసేద్దాం. సో ఇందాక మనం ఆనియన్ వేయించుకున్నాం కదా, అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ వేసేసి, కొంచెం ఫిష్ పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది, లేదంటే అంత టేస్టీగా ఉండదు. మంచిగా వేడి అవ్వగానే అందులో మనం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకుందాం.
సో ఇవి కొంచెం వేగంగానే, ఎక్కువ మాడొద్దు, తొందరగా మాడిపోతాయి. ఇందులో ఎక్కువ కరివేపాకు అనమాట, దీంతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి. మంచిగా కలిపేసుకోండి. ఇంకా ఇందులో ఇట్లా వాటర్ వేసేసుకొని, తగినంత వాటర్ వేసేసుకోవాలన్నమాట ఇందులో. లైక్ ఎక్కువ గట్టిగా ఉంటే బాగుండదు, కొంచెం పులుసు టెక్స్చర్ తెలుసు కదా మనందరికీ, అట్లా ఉంటే సరిపోతుంది. చాలా వాటరీ కాకుండా, థిక్గా కాకుండా మీడియంలో ఉండాలన్నమాట. సో ఈ టైంలో కారం, ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసేసి ఇంకా లాస్ట్కి ఫిష్ వేసేయాలన్నమాట. ఫిష్ వేసిన తర్వాత నేనే ఫిష్ ఫిష్కి ముందు మనం జీలకర్ర మెంతుల పొడి వేసేయాలన్నమాట. సో ఫిష్ వేసినాక ఎక్కువ కలపొద్దు కదా, సో దానికోసం ఫిష్ వేయంగానే ఒక 5 minutes అట్లా మూత పెట్టి వదిలేస్తే ఉడికిపోతుంది. ఎక్కువ కలపొద్దు, జస్ట్ ఇలా పట్టుకొని ఇట్లా తిప్పేయాలన్నమాట, అంతే. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉంది, ఏం వేసే అవసరం లేదు. ఇంకా ఈ వాటర్ వేసేద్దాం ఇందులో. మంచిగా కలిపేసుకోవాలి. కలిపి ఇది మంచిగా ఒక 10 minutes మూత పెట్టేస్తే బాయిల్ వస్తుంది అనమాట. ఆ బాయిల్ వచ్చినప్పుడు మనం జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి. వేసేసి ఇంకా లాస్ట్కి ఫిషెస్ వేసేయడం. సో ఇంకా ఇట్లా ఒక 5 minutes మూత పెట్టేయాలన్నమాట. సో ఒక 5 minutes అయిపోయింది చూడండి, మంచిగా మసులుతో. ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసేద్దాం. ఎక్కువ వేయదు, చేదు వచ్చేస్తుంది, ఎందుకంటే మెంతులు ఉంటాయి కదా. సో కొంచెం ఫ్లేవర్కి తగ్గట్టు వేసేయాలి. అండ్ మంచిగా కలిపేసుకొని ఇందులో మనం ఫిష్ పీసెస్ వేసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇప్పటికంటే ఒక డే వండిన తర్వాత నెక్స్ట్ డే తింటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో ఫిష్ పీసెస్ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఫిష్ పులుసు అనుకుంటాం కానీ చాలా పెద్ద పని, అమ్మో ఫిష్ పులుసు అని. చాలా చాలా ఈజీ రెసిపీ అనమాట, టేస్టీ అండ్ ఈజీ, అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు దీన్ని చేయడానికి. జస్ట్ మన మసాలా రెడీ ఉంటే పులుసు చాలా తొందరగా రెడీ అయిపోతుంది. సో ఇంకా అన్ని పీసెస్ వేసేసినాను. జస్ట్ ఇట్లా మధ్యలో ఇట్లా అనుకుంటా కలపాలి. ఎక్కువ ఇట్లా కలిపేస్తే పీసెస్ అనేటివి విరిగిపోతాయి అన్నమాట. ఒక 5 minutes మూత పెట్టేసి వదిలేయాలి, అలాగే సిమ్లో పెట్టి ఉడికిపోతాయి. సో ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయింది చూడండి, ఫిష్ అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత మంచిగా ఇట్లా ఆయిల్ ఇట్లా తేలితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అందులోకి ఇలా వేసేసుకొని నేను చిన్న పీస్ తీసుకుంటా. సో ఇది ఇప్పుడు మా హస్బెండ్కి తినిపించేస్తాను. ఆయనకి మీరే చూసేయండి ఆయన రియాక్షన్, టేస్ట్ ఎట్లా అయిందో మీకే తెలిసిపోతుంది. చలో అమ్మా, సో నీకు నీ ఫేవరెట్ చేపల పులుసు రెడీ. మా ఆడియన్స్ అందరు చూస్తున్నారు, కరెక్ట్గా చెప్పు, బాగుందో బాగాలేదు. కొంచెం
తీసుకెట్టాను. బాగుంది. నిజమా? నెక్స్ట్ లెవెల్, చాలా యమ్మీ. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే లైక్ చేసేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి. సో అంతే, ఈ వీడియో ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.